హలో మై డియర్ ఫ్రెండ్, మీరు క్షేమమే కదూ? ఈ 2025 సంవత్సరం లైఫ్ చర్చ్ పరిచర్యలో క్షేమాభివృద్ధి సంవత్సరంగా పరిగణిస్తూ మీ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నామని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. దినదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రార్థన. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి లైఫ్ చర్చ్ పక్షంగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరలా చదువుతున్నాను. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన అవసరములను తీర్చువాడు. ఇక్కడ మనం చదువుకున్న మాటలు చాలా ఆశీర్వాదకరమైన మాటలు. మన అవసరాలను తన ఐశ్వర్యం నుండి తీరుస్తాడని దేవుని వాగ్దానం. మన అవసరాలు మన వనరుల నుంచి మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకున్న వనరులు, మనకి కొద్దో గొప్ప వనరులు ఉండొచ్చు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం. ఆ వనరులను కూడా ఇచ్చేది దేవుడే. అయితే మన వనరులు కొద్ది మాత్రమే. ఆ వనరుల నుంచి మనం అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మన వనరుల మీద, మన శక్తియుక్తుల మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటే మన అవసరాలు తీర్చబడడం ఏమిటి, మనం ఆశీర్వదించబడడం ఏమిటి? అదంతా పరిమితంగానే ఉంటుంది. పరిమితులు లేని ఆశీర్వాదం, పరిమితులు లేకుండా మన అవసరాలు తీర్చబడడాన్ని నీవు అనుభవించాలి అంటే ఆయన ఐశ్వర్యం నుండి నీ అవసరాన్ని తీర్చగలిగేటట్లుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఆయన ఐశ్వర్యం నుండి అవసరం తీర్చబడుతుందంటే తప్పక ఆయన ఐశ్వర్యం నుండి తప్పక తీర్చబడుతుంది. మన అవసరాలు ఆయన ఐశ్వర్యం నుండి తీర్చబడినప్పుడు ఆ వనరులు మనం ఊహించనివిగా ఉంటాయి. ఏ వనరుల నుంచి దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడో ఆ వనరులు మనం ఊహించనివిగా ఉంటాయి. మన ఆలోచనకు కూడా అందవు. అలాంటి వనరుల నుంచి దేవుడు సహాయం పంపిస్తాడు. ఒకవేళ వనరులు అంటే మనం ఏదో చాలా గొప్ప స్థితి నుంచి పంపిస్తాడు అనుకోవచ్చు. కానీ ఆయన చిత్తానుసారంగా ఆయన పంపించే ఆశీర్వాదం లేక మన అవసరాలు తీర్చడానికి ఆయన చేసే ఏర్పాటు అది మన ఆలోచనకు మించినదిగా ఉంటుంది. ఏలియా దినాల్లో ఏలియా ఆ దేశం మీద వర్షం ఆగిపోతుందని ప్రవచించాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేశమంతా కరువుతో అలమటిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని సేవకుడైన ఏలియాను దేవుడు విడిచిపెట్టలేదు. ఏలియాకు ఆహారం పంపించాడు. ఆహారం రాజగృహం నుంచో లేకపోతే రాజు ఖజానా నుంచో, రాజు ఏర్పరిచిన వనరుల నుంచో పంపించలేదు. ఏలియాకు దేవుడు ఆహారాన్ని కాకోలముల చేత పంపించాడు, లేక కాకుల చేత పంపించాడు. అక్కడ స్వచ్ఛమైన నీరు కెరీతు వాగులో ప్రవహిస్తుంటే ఆ నీటిని తాగమన్నాడు. ప్రియులారా గమనించాలి, దేవుని ఏర్పాట్లు ఎప్పుడు కూడా మన ఆలోచనకు అందం. కాకులు ఆహారం తేవడం ఏమిటి? కాకుల లక్షణాన్నే మార్చివేశాడు దేవుడు. కాకులు ఏదైనా ఉంటే తీసుకుని వెళ్ళిపోతాయి, కానీ అవి ఆహారం తీసుకుని వచ్చి సేవకునికి ఆహారం అందించడం అనేది కాకుల లక్షణమే మారిపోయింది. దేవుడు నీ అవసరాన్ని తీర్చే ఏర్పాటులో అలాంటి అద్భుతాలు జరుగుతాయి. నీ ఊహించని అద్భుతాలు జరుగుతాయి. కొంతకాలానికి ఆ కెరీతు వాగు నీరు ఎండిపోయింది. ఎందుకంటే వర్షాలు లేవు కనుక వాగులో నీరు లేకుండా అయిపోయింది. అప్పుడు మరలా ఏలియాను సారెపతు అని ఊరికి పంపించాడు దేవుడు. ఆ ఊరికి వెళ్ళమన్నాడు. ఆ ఊరికి వెళితే నువ్వు పోషించబడతావు. ఎలా పోషించబడతావు అంటే అక్కడ మరలా ఒక ధనవంతుడైన ఒక ఆయన్ని అక్కడ ఏర్పాటు చేయలేదు, లేక ధనవంతులను ఏర్పాటు చేయలేదు. అక్కడ
ఒక పూట ఆహారానికి మాత్రమే వనరులున్న ఒక విధవరాల్ని దేవుడు ఏర్పాటు చేసి ఆమె ద్వారా ఏలియాను పోషించాడు. అలాగే ఏలియా ద్వారా ఆమెను పోషించాడు దేవుడు. ఈ ఏర్పాటు ఎవరు ఊహించరు, ప్రియులారా గమనించాలి, ఎవరు ఊహించరు. ఈ దినాన్ని నీ అవసరత ఏదైనా, అది నువ్వు ఏ అవసరతలో ఉన్నావో, కేవలం ఆహారమే కానక్కర్లేదా అవసరత, ఉద్యోగం అవసరత ఉన్నదో, లేకపోతే వ్యాపారం కోసం నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తూ కనిపెడుతున్నావో, లేకపోతే వివాహం కోసం కనిపెడుతున్నావో, లేకపోతే బిడ్డల కోసం కనిపెడుతున్నావో, కుటుంబంలో శాంతి కావాలని కనిపెడుతున్నావో, దేనికోసం కనిపెడుతున్నావో, ఆ కనిపెట్టే స్థితిలో దేవుని సహాయం నీ ఊహించని రీతిలో తప్పక దేవుడు పంపిస్తాడు. ఎక్కడి నుంచి పంపిస్తాడంటే ఆయన ఐశ్వర్యం నుంచి. ఆయన ఐశ్వర్యానికి పరిమితి లేదు. ఆయన ఐశ్వర్యం నుంచి నీకు ఆశీర్వాదం దేవుడు పంపిస్తే పరిమితి లేకుండా నీ ఆలోచనకి మించి ఆ ఆశీర్వాదం ఉంటుంది. అలాంటి ఆశీర్వాదం కోసం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన విశ్వాసి, ప్రియమిత్రమా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ అవసరతలో ఉన్నావో, అవసరత నాకు తెలియనక్కర్లేదు, నీ అవసరత ఎవరికీ తెలియనక్కర్లేదు, దేవుని సన్నిధిలో విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభువా నేను ఫలానా అవసరతలో ఉన్నాను, నీవు నా అవసరత తీర్చడానికి నీవు చేసే ఏర్పాటు అది నేను ఊహించలేను, తప్పక నీవు పంపిస్తావు. ఎందుకంటే నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని ఆయనకి నీ అవసరత అప్పగించుకుంటే తప్పక ఆయన మహిమ నుండి నీకు సహాయం చేసి నీ అవసరత తీర్చడానికి ఆయన గొప్ప సంపన్నుడైన దేవుడు, ఆయన సమర్థుడైన దేవుడు. ఈరోజు నీ అవసరతలు ఆయనకు అప్పగించు. ఒక చిన్న ప్రార్థన, దేవా నా అవసరత తీర్చు, ఫలానా అవసరతలో ఉన్నాను. అవసరత ఏమిటో దేవునికి తెలియచేయి. ఒకవేళ నీ అవసరత ఎవరికైనా తెలియచేయలేని స్థితిలోనే ఉండొచ్చు, కానీ దేవునికి తెలియచేయచ్చు. నువ్వు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడచ్చు, దేవునికి అవసరత తెలియచేయచ్చు. నీ అవసరత తెలియచేసి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన తప్పక నా అవసరత తీరుస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పక అవసరత తీర్చబడుతుంది. అలాగే దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నిజమే ప్రభువా, నీ ఐశ్వర్యం నుండి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు, నీ ఐశ్వర్యం నుండి మా అవసరతలు తీర్చే దేవుడవు. ఈరోజు ఈ మాటలు విన్న వీరందరూ కూడా ప్రభువా, మేమందరం ప్రభువా నీ ఐశ్వర్యం నుండి మా అవసరతలు తీర్చుకోవడానికి మా జీవితాలు మీకు అప్పగించుకోగలిగే స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న వారందరూ విశ్వాసంతో నీ సన్నిధిలో కనిపెట్టి నీ ఐశ్వర్యం నుండి వారి అవసరతలు తీర్చుకోగలిగేటట్లుగా, వారి సహాయం పొందుకోగలిగేటట్లుగా నీ కృప వారికి దయచేయమని, అలాంటి ఆశీర్వాదాలతో వారిని నింపమని, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ మీ సహాయం దయచేసి నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని, వారికి క్షేమము అభివృద్ధి దయచేయమని యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ సందేశం వల్ల నీవు ఆశీర్వదించబడితే తప్పక ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారికి పంపించి వారికి ఆశీర్వాదకరంగా ఉండి మీరు కూడా ఆశీర్వదించబడాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ.